సాధారణంగా హీరోల్ని ఏ రూట్లో క్యాలిక్యులేట్ చేయాలి? వాళ్ళ సినిమాలకు వచ్చిన రాబడి రూట్లోను, వాళ్ళ సినిమాలు హిట్ అయినటువంటి తీరు. ఆ రూట్లో చూసుకుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇతని సినిమాలు అన్ని ఉండవు సక్సెస్ఫుల్, అంత ఇన్కమ్ వచ్చింది లేదు. ఇప్పటికి కూడా ఒక 1000 కోట్ల రూపాయల సినిమా ఏదైనా ఉందా? 500 కోట్లకు వచ్చింది ఏదైనా ఉందా? బేసిక్గా 100, 200, 250 ఏదో మొన్న ఈ మధ్యన వచ్చింది అంటారు కదా, అంతవరకే. కానీ వాళ్ళందరికంటే కూడా అగ్ర హీరో. ఎందుకంటే వాళ్ళందరికంటే అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అభిమానులు ఎంతమంది అన్నది? ఒక హీరో యొక్క అభిమాని కట్టర్ అయి ఉంటాడు, వాళ్ళ అమ్మా నాన్నల కంటే ఎక్కువ ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. హీరో అభిమాని అవసరమైతే కోసేసుకుంటాడు అనమాట. వాళ్ళ యొక్క ఆలోచనలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు డ్రిల్ చేస్తున్నారు, గిల్లుతున్నారు వాళ్ళని. మీ వాడు చూడరు బాబు, 2014లో పార్టీ పెట్టాడు, ఇప్పటిదాకా బానిసత్వమే చేస్తున్నాడు, జగన్ అధికారంలో రానివ్వకుండా ఉండటానికి పార్టీ పెట్టాడు ఒకసారి, జగన్ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తాడో అని చెప్పి పార్టీ బయటకు వచ్చినట్టు నటించి చివరికి జగన్ అధికారంలోకి రానివ్వనని చెప్పాడు రెండోసారి. జగన్ అధికారంలోకి వచ్చాక దిగడానికి మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. జగన్ కోసం తప్పించి జగన్ని దెబ్బ కొట్టి బాబుని అధికారంలోకి రావడం కోసమే పార్టీ నడుపుతాడు మీ వాడు.